మరి ఓటమికి భయపడే నిన్న ఓటింగ్ పోల్స్ లో గొడవలు చేశారు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ గుండాలు అని చెప్పేసి అటుపక్క తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ విమర్శ చేస్తున్నారు సార్. మరి ఏంటి మరి పరిస్థితి? ఓడిపోతామని భయంతో రెచ్చిపోయి ఒక నరసరావుపేట, కుంకలగుంట, మాచర్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రత్యేకిపోయి చేస్తాం. ఓటమి భయంతో ఇవన్నీ అరాచకాలు చేయటం. వైసీపీ వాళ్ళు చాలా సమన్వయంతో చాలా నిదానంగా ఓటేసుకున్నారు. వీళ్ళు తెగబడి ఓడిపోతామనే భయంతో వీళ్ళు అరాచకాలు సృష్టిస్తారని చూశారు. అది మరి ఎలా చూపెట్టబోతున్నారు మరి ఈసారి విజయాన్ని? మహిళా ఓటరు పొద్దున్నే 6 వచ్చే క్యూలో ఉంది. వృద్ధులు, మహిళలు ఓటింగ్ 12 ఓటింగ్ అయిపోయిందండి. 12 దగ్గర నుంచి వాళ్ళు దొంగ ఓట్లు పోలింగ్ చేసి గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్లో కానీ లేకపోతే వాళ్ళ ఉండా చేసుకొని ఆ దొంగ ఓట్లు మధ్యాహ్నం నుంచి వాళ్ళ దొంగ ఓట్లు పోలింగ్ ఎట్లా చేద్దామని చేసుకుంటా వచ్చారు. అది ఓకే. మరి ఇప్పుడు ఉన్న టీడీపీ సీట్లు 4 సీట్లు మన హిందూపురం కానీ, కుప్పం కానీ, మంగళగిరి కానీ, పిఠాపురం కానీ, మరి వీటి పరిస్థితి ఎలా ఉంది సార్? సత్యమూల సంగతి తెలియదు. కుప్పంలో మాత్రం చంద్రబాబు నాయుడు గ్యారెంటీ ఓడిపోతాడండి. భరత్ గారిదే అంటారు విజయం. భరత్ గారిదే విజయం. అనాలిసిస్ ప్రకారం చంద్రబాబు నాయుడు అనేవాడు ఓడిపోతాడు. అది మరి ఎలా ఉంది సార్? మరి పిఠాపురం పరిస్థితి ఎలా ఉంది సార్? పవన్ కళ్యాణ్ పిఠాపురం పరిస్థితి మధ్యాహ్నం నుంచి ఊరికి ఓట్లు కొనుగోలు చేశారు. రాత్రి 10 దాకా వేశారు ఓట్లు. మరి అక్కడ ఏం చేశారో ఏదో మరి గ్యారెంటీగా మామూలుగా పద్ధతి ప్రకారం జరిగితే వంగా గీత గారే గెలుస్తారు. బొద్దుడు పూట ఓటింగ్ సరళి చూసుకుంటే ఆమె గెలుపు. మధ్యాహ్నం నుంచి మరి ఏం చేశారో అర్థం కాలేదు. మధ్యాహ్నం 10 దాకా పోలింగ్ జరిగింది అక్కడ. అది ఓకే సార్. ఫైనల్ గా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ? 134, 135 గ్యారెంటీకి వస్తాయి. నమస్తే. ఓకే, నిన్నటి రోజున ఎలక్షన్ చూసాం మనం. ఎలా జరిగినాయి? ఎవరి వైపు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపారు అనుకుంటున్నారు? ఇప్పుడు జగనన్న పెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఆకర్షితులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పొడుగు బలహీన వర్గాల ప్రజలందరూ జగన్ వైపే ఉన్నారు. జగన్కే మళ్ళీ పట్టం కడతారు. ఈ జూన్ 4వ తేదీగా ఆగే అవసరం లేదు. ఇప్పుడే జనాల దృష్టి మొత్తం జనాల ప్రజాభిప్రాయం కూడా తెలిసిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ధన ఆకర్షణతో ఎన్నో దౌర్జన్యాలు చేసి మేము గెలవాలని చూశారు. అవన్నీ కూడా ప్రజలు తిప్పికొట్టారు. నువ్వు ఎటువంటి అరాచకాలు చేసినా, ఎంత ధనం పెట్టినా, ఎంత డబ్బులు ఇచ్చినా, మీరు ఎంతమందిని ఆకట్టుకోవాలని చూసినా జనాలంతా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఒకే ఒక ఓటు ఫ్యాన్. ఇది జనాల దృష్టిలో ఎప్పుడో ఫ్యాన్ గాలికి సైకిల్ ఎప్పుడో ఇరిగిపోయింది. ఇక వచ్చే జూన్ 4వ తేదీ దాకా ఆగాల్సిన పని లేదు. ఇప్పుడే ఫిక్స్ అయ్యారు. మీరు ఎన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యాన్ గాలి బాగా వేస్తుంది. ఫ్యాన్ కి ఎక్కువ ఉందంటారు. ఫ్యాన్ గాలి బాగా వేస్తుంది. ఓకే అండి. ఇప్పుడు అటుపక్క ప్రతిపక్షాలు చూసినా కానీ మాకు 140 నుంచి 160 సీట్ల దాకా రావచ్చు అని చెప్పేసి ప్రచారాలు చేసుకున్నారు. వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు మొత్తం అధిక పేదపడి వారి బలహీన వర్గాలు, ముసలి అవాతాతలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి సంఘటనగా నిన్న చూసిన పోలింగ్ శాతమే తెలుస్తుంది. అన్ని ఏరియాల్లో కూడా తెలుగుదేశం వారు దౌర్జన్యాలు చేసి ఎన్నో అరాచకాలు సృష్టించి దొంగ ఓట్లు వేయడానికి ఎన్నో ప్రలోభాలు గురి చేశారు. అయినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిర్భయంగా ఎంతో టైం వేసి ఉండి సాయంత్రం 6 అయినా 7 అయినా ఎంతో ఓపికగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఎటువంటి అరాచక కార్యక్రమాలు చేయకుండా నిదానంగా అందరూ కూడా ఓటు ప్రశాంతంగా వేసుకున్నారు. అందువల్ల ఓటు శాతం కూడా పెరిగింది. ఎంత అవాతాతలు కూడా వచ్చి అందరూ నిర్భయంగా వికలాంగులతో శాతం మొత్తం వేశారు. జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు. ఫ్యాన్ గాలిని ఎవరు ఆపలేరు. ఈసారి విజయం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనొచ్చు. వైఎస్ఆర్సీపీ గెలుపు అనేది తథ్యం. ఈ గెలుపుని ఎవరు ఆపలేరు. 130 నుంచి 140 సీట్లు ఖాయం. దీన్ని ఎవరు ఆపలేరు. వాళ్ళు ఎన్ని ధన ఎలా ఎదజల్లి గెలవాలని చూశారు. అది అన్ని విఫలమైపోయినాయి. జనాలు తిప్పికొట్టారు. జనాలు పూర్తిగా తిప్పికొట్టారు. జనాలు ఎంతో ఓపికగా బూత్ ఏజెంట్లు కానీ ఎంతోమంది నిర్భయంగా ఆ ఏజెంట్లు కూడా ధైర్యంగా సాహసంగా నిలబడి ఓపికగా కూర్చొని ఓటు పరిశీలించి దొంగ ఓట్లు పడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. నిన్నటి రోజు జరిగిన ఎలక్షన్స్ లో చాలా బూతుల్లో పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. కొట్టుకున్నారు, నరుక్కున్నారు. మరి ఏంటి సార్ ఇది ఎవరి వల్ల అనుకోవచ్చు?
ఈ తెలుగుదేశం వాళ్ళు ఓటమి భయంతో అరాచకాలు సృష్టించి ఓటింగ్ పోలింగ్ ఆపాలని, మళ్ళీ రీపోలింగ్ జరిపించుకోవాలని మళ్ళీ ఏదో ఎత్తుగడలు వేసి ఎన్నో దౌర్జన్యాలు చేశారు, బాంబు దాడులు చేశారు, పేద ప్రజలని చెల్లాచెదురు చేశారు, ప్రలోభాలకు లోపరుచుకోవాలని చూశారు. జనాలు వీటన్నిటికీ తిప్పికొట్టారు. వీళ్ళు ఎన్ని చేసినా కూడా. నమస్తే సరే, ఏంటి సార్ పరిస్థితి మరి రేపు నిన్నటి జరిగిన ఎలక్షన్స్ లో మరి ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? మాకు నమ్మకం ఉంది. మా గవర్నీయులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేపట్టిన పనులన్నీ ఏదైతే చెప్పాడో మొత్తం చేశాడు కాబట్టి మా నమ్మకం మాకుంది. 100 నుంచి 130 లోపు వస్తుందని చెప్పి మా నమ్మకం ఉంది. మా ముఖ్యమంత్రి మళ్ళా చేసిన చెప్పాడు, మళ్ళా పథకాలు కొత్త మార్చాడు, చెప్పింది చేస్తాడు. మా ఎమ్మెల్యే గారు కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. మా పార్టీ కంపల్సరీగా వస్తుందని మేము నమ్మకంతో ఉన్నాము. ఎలా జరిగింది సార్ పోలింగ్? బాగానే జరిగింది. 80% జరిగింది. ఇబ్బంది లేదు. కొన్ని చోట్ల అయితే టీడీపీ వాళ్ళు నీకు అరాచకాలు చేశారు. వాళ్ళు ఓటమి భయముతో ఉండి మా ఈఎంలు కాడ అది నీకు మా ఏజెంట్ని ఇలా చేసి కొంచెం అట్లా కొన్నిసార్లు పోనీ మా పల్నాడులో పిన్నెల్లి సోదరుని మీద తలకాయ పాలు కొట్టిన విషయం ఉంది. ఒక అభివృద్ధి పిన్నెల్లి రామకృష్ణ గారి వాళ్ళ అబ్బాయి మీద గేట్లో తలకాయ పాలు అంతటికి నీకు అరాచకాలకి దిగజారు. ప్రభుత్వం రాకముందే నీకు ఎలా ఉన్నారంటే వాళ్ళు ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఉంచరని చేస్తున్నాం. ఫలంగా నీకు అరాచకాలంగా ఎక్కువైతాయని నేను చెబుతున్నాను. ఓకే సార్, ఇప్పుడు వైసీపీ గూండాలు అని చెప్పేసి ప్రచారం చేసిన టీడీపీ నాయకులు ఈ రోజు తెలిసిపోయిందంటారా ప్రజలకి ఎవరు గూండాలు కాపాడుతుందండి? ఇప్పుడు నీకు మరి ఎక్కడ మరి అరాచకాలు చేశారు, మరి ఎక్కడ ఎలా చేస్తున్నారు? ఒక పల్నాడు కాదు, మరి ఎనకొండ కాదు, గురిజాల కాదు, ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు మమ్మల్ని భయపెట్టాలి, వాళ్ళని వాడగొట్టాలి, మా ప్రభుత్వం వస్తుంది ఇంకా మీది లేదు అనే కాన్సెప్ట్తో ఉన్నారు. మా కాన్సెప్ట్ మాకుంది. ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తాం కాబట్టి మాకు నమ్మకం ఉంది. వాళ్ళ గోండాలు అంటున్నారు, వాళ్ళు గోండాలని తెప్పించుకొని చేస్తున్నారు. వాళ్ళు రానున్న రోజుల్లో టీడీపీ జెండా కనపడకుండా పోవచ్చు అనొచ్చు. కనపడకుండా పోతున్నాం కాదు, మేము గెలుస్తామని మా నమ్మకం మాకుంది.